న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ మైనార్టీ సంక్షేమాన్ని కాంగ్రెస్ విస్మరించిందని ఎమ్మెల్సీ కవిత ఫైర్ జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు పిట్లన్లో రెచ్చిపోయిన దొంగలు గ్యాస్ కట్టర్ తో మిషన్ ధ్వంసం 17 లక్షల నగదు అపహరణ ప్రయాణికులతో సందడిగా మారిన ప్రయాణ ప్రాంగణం సురక్షితంగా గమ్యానికి చేర్చడమే లక్ష్యమన్న డీఎం మందుబాబుల అడ్డాగా రైల్వే స్టేషన్ ప్రాంగణం బహిరంగంగా మద్యం సేవడం మైనార్టీ సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ విస్మరించిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిధుల కేటాయింపు జరిగినా ఖర్చు చేయడం లేదన్నారు. చేవేళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సారంగపూర్ వద్ద ఈ నెల 18 నుండి తబ్లిగ్ జమాతే ఇస్తమా జరగనుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత పనుల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మత కలహాలు జరుగుతున్నాయన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా చూస్తామన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కలిగిన రేవంత్ రెడ్డి మైనార్టీల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన తబ్లిగ్ జమాతే ఇస్తమాకు అన్ని వనరులు కల్పించామన్నారు. ప్రస్తుతం జరిగే ఇస్తమాకు పూర్తి సహాయ సహకారాలను అందించాలని కవిత కోరారు. ఆమె వెంట మైనార్టీ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు పార్టీ శ్రేణులు ఉన్నారు. నిజామాబాద్ లో చాలా పెద్ద ఎత్తున తబ్లీగీ జమాత్ వాళ్ళది ఒక కార్యక్రమం జరగబోతా ఉంది కాబట్టి ఆ కార్యక్రమము అటు ఏర్పాట్లు సంఘానికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా పలకరించడానికి కలవడానికి రావడం జరిగింది. చాలా మంచి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొద్దిగా కలెక్టర్ గారు కూడా కోఆపరేట్ చేసి మరి శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇదివరకు జరిగినప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలా మంచిగా మా ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు కూడా సహకరించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ आज निजामाबाद में तबलीग जमात का जो आने वाले दिनों में इज्तिमा होने वाला है उसके इंतजामात को देखने के लिए यहाँ पे आए हैं और तबलीग जमात के जिम्मेदार लोग जो भी है उन सबसे भी मिले हैं और उन सबसे भी बात हुई है. तबलीग के बारे में जब भी हम सुनते हैं या सोचते हैं तो बहुत एक अच्छा फीलिंग आता है क्योंकि हमेशा कुरान शरीफ में जो अच्छे बातें बताए गए हैं वो बातें सारे मुसलमानों को याद दिलाते हुए एक अच्छा फीलिंग के साथ आगे बढ़ने वाली जमात है. तो तबलीग जमात के सारे जिम्मेदार लोग जहाँ पे भी तेलंगाना में हैं, आप सबसे मैं यही गुजारिश करती हूँ, आप दुआ कीजिए, तेलंगाना की तरक्की के वास्ते दुआ कीजिए, तेलंगाना के तमाम आवाम अच्छे रहे उसके बारे में आप दुआ कीजिए. यही हमारी आपसे रिक्वेस्ट है. ये दुआ इस समय में बहुत ज़रूरी है क्योंकि आज यहाँ कांग्रेस पार्टी हुकूमत में है, रेवंत रेड्डी साहब की सरकार चल रही है और जो कांग्रेस पार्टी ने वादे किए थे माइनॉरिटी कम्युनिटी के लिए, जो चेवेल्ला डिक्लेरेशन करके उन्होंने वादा किया था, आज उन कोई भी वादों के ऊपर उन्होंने अमलावरी नहीं की है. तो मैं यहाँ से डिमांड करती हूँ रेवंत रेड्डी साहब को, आप चेवेल्ला डिक्लेरेशन को इमीडिएटली अमल कीजिए. आप पे कोई भरोसा नहीं करने वाला था, इसीलिए आप लगातार गांधी फैमिली को तेलंगाना पे लाते रहे और उनके भरोसे पे थोड़े यहाँ पे लोग भी आपको वोट दिए. और माइनॉरिटी डिक्लेरेशन अब जब कर रहे थे तब सलमान खुर्शीद साहब को भी लेके आके आपने माइनॉरिटी डिक्लेरेशन का पूरा ओपन करके दिया था, लेकिन जितने भी उसमें वादे हैं वो एक भी आपने आज तक अमल नहीं किया. आपने बजट के बारे में बात किया, जो माइनॉरिटीज को मुसलमानों को इस बार बजट में दिए उसमें 4% भी आज तक आपने खर्च नहीं किया. और जो आप ये अलगा व्यवहार माइनॉरिटी कम्युनिटी से कर रहे हैं, हम इस पे
बिल्कुल भी खुश नहीं है या माइनॉरिटीज भी खुश नहीं है। तो मैं आपसे यही डिमांड करती हूँ कि इमीडिएटली आप माइनॉरिटीज के जितने भी वादे हैं वो निभाइए। इस साल का बजट आपने 3000 करोड़ दिया है, लेकिन खर्च सिर्फ 700 करोड़ आपने किया है। तो मेरा ये डिमांड है कि आप माइनॉरिटी कम्युनिटी के साथ दीजिए, क्योंकि केसीआर साहब जब यहाँ पे थे पिछले 10 सालों में कम्युनल वायलेंस का एक भी इंसिडेंट नहीं हुआ था, लेकिन ये एक ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంను ధ్వంసం చేసే సుమారు 17 లక్షల నగదును అపహరించారు. పోలీసులు ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ముఖానికి మాస్క్ ధరించిన దుండగుడు ఏటీఎంలోకి ప్రవేశించారు. ముందుగా ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసిన అనంతరం గ్యాస్ కటర్ సహాయంతో ఏటీఎంను ధ్వంసం చేశారు. అందులో ఉన్న సుమారు 17 లక్షల భారీ నగదును అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసే వివరాలను సేకరిస్తున్నారు. అయితే గతంలో బిచ్కుంద పట్టణంలో సైతం ఏటీఎం మిషన్ ను ఇదే విధంగా ధ్వంసం చేసిన ఘటన జుక్కల్ నియోజకవర్గంలో జరిగింది. 161 జాతీయ రహదారి పక్కన ఉన్న పట్టణాలలోని ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రెచ్చిపోతుండడం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. 2015లో కోటగిరి, రూద్రూరులో మొదటిసారి గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను ధ్వంసం చేసే నగదు అపహరించిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు హడావుడి చేసిన పోలీసులు ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకం జరపాలని ఆదేశించిన బ్యాంకర్ల నిర్లక్ష్యం దొంగలకు వరంగా మారింది. పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు వచ్చాయి. దీంతో వివిధ ప్రాంతాలలో విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం స్థిరపడ్డ వారు సంక్రాంతి పండుగ కోసం స్వస్థలాలకు పయనమయ్యారు. దీంతో నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ రద్దీగా మారింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. శనివారం నుండి సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. దీంతో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం కోసం స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఇక్కడి నుండి ఇతర ప్రాంతాల నుండి నిజామాబాద్ కు వచ్చిన ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణం సందడిగా మారింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గాను స్పెషల్ బస్సులను నడుపుతున్నారు. స్పెషల్ బస్సులలో సాధారణ బస్సుల కంటే 1.5% అధిక రుసుము వసూలు చేస్తున్నారు. ఎప్పటి మాదిరి ప్రకాశం, తెనాలి, విశాఖపట్నం, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం పళ్ల వెలుగు బస్సు ట్రిప్పులను పెంచామని చెప్పారు. సురక్షితమైన ప్రయాణంతో గమ్యానికి చేర్చాలన్న ఆశయంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పనిచేస్తుందని చెప్పారు. పండుగ పూర్తి అయ్యేంత వరకు ఈ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడిందని పేర్కొన్నారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించి హక్కున చేర్చుకోవాలని సూచించారు. సిబ్బంది కోసం భోజనాన్ని సరఫరా చేస్తూ బస్సు ప్రయాణం ఆలస్యం కాకుండా, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం మీద సంక్రాంతి శోభ మొత్తం నిజామాబాద్ బస్టాండ్ లో దర్శనమిచ్చింది. ఏవైతే రెగ్యులర్ ప్రతిరోజు తిరిగే బస్సులు ఉంటాయో ఆ బస్సులకు ఇలాంటి అదనపు ఛార్జింగ్ ఉండదు. ఎప్పుడైతే మనం ఉన్నటువంటి బస్సులకు అదనంగా బస్సులు వేస్తామో వాటికి స్పెషల్ అయిన బోర్డు పెడతాం. వాటికి మాత్రం 1.5 అంటే 1.5 ఫేర్తో ఛార్జ్ చేస్తాం. అది గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి సర్కులర్ ప్రకారంగానే వేస్తాము. దాంట్లో కూడా ఏంటంటే మాకు ఇప్పుడు మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఆ బస్సులో జనం ఉండరు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. పండుగ తర్వాత ఇక్కడ నుంచి అటు వెళ్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాయి. సో వన్ సైడ్ ఖాళీ ఉంటుంది కాబట్టి మాకు అదనంగా 1.5 ఫేర్ని గవర్నమెంట్ సర్కులర్లో ఇచ్చింది. దాని ప్రకారం మేము ఛార్జ్ చేస్తాం. ఈ ప్రధాన రోడ్లలో ప్రత్యేక బస్సులు ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు పోయేందుకు ఎలాంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంత ఇబ్బంది పెరుగుతుంది. ఎందుకంటే మనము దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ప్రియారిటీ ఇస్తూ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ తింపుకోవడానికి కొంత ఇబ్బంది అయినప్పటికీ మేము వాళ్ళకు కూడా ఉన్నటువంటి బస్సులతో. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మందుబాబులకు అడ్డాగా మారింది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతున్నా మందుబాబుల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. తాగిన మైకంలో ప్రయాణికులపై దాడులు జరిపిన ఘటనలు కూడా లేకపోలేవు. ఇంత జరుగుతున్నా రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు స్పందించకపోవడం శోచనీయం. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు జరుగుతున్న సమయంలో ప్రహారీ గోడను కూల్చివేసి నూతన పనులు జరుపుతున్నారు. ఒక పక్క ప్రయాణికులు వెళ్తున్నా సరే మాకేంటి అన్న రీతిలో మద్యం సేవించడం లోకల్ న్యూస్ కంటపడింది. లోకాన్ని మరిచి మద్యం మత్తులో జోగుతున్నారు. రాత్రిపూట ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులపై దాడులకు తెగబడుతున్నారు. ఇది అదునుగా చేసుకుని నగర యువత సైతం రాత్రి సమయంలో స్టేషన్ వద్దకు చేరుకుని గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించి ఒంటరి మహిళలు, ఒంటరి వ్యక్తులను టార్గెట్ చేసుకుని ఆటో కావాలా అని అడిగి బెదిరించడం జరుగుతోంది. నియంత్రించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
పొద్దంతా ఎక్కడెక్కడో తిరిగి రాత్రి సమయానికి యాచకులు ఇతరులు చేరుకొని మద్యం సేవించి మత్తులో ప్రజలపై దాడికి పాల్పడుతున్నారన్న విషయం ఇటీవల వెలుగు చూసింది. ఇప్పటికైనా పోలీస్ శాఖ స్పందించి ఇలాంటి వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో చూడాలి మరి. నరేంద్రనాథ్ దత్తా అనే పేరుతో జన్మించిన వివేకానందుడు భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి పరిచయం చేసిన మహాయోధుడు. 19వ శతాబ్దంలో అంతటా ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని గాజులపేటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నందా నందా వివేకానంద అనే నినాదాలతో నగరంలోని గాజులపేట్ మారుమ్రోగింది. రాజకీయ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల వారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ కవిత, ఆమెతో పాటు బీఆర్ఎస్ నాయకులు వివేకుడికి అంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, మేయర్ దండు నీతు కిరణ్ పలువురు పాల్గొన్నారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో బొబ్బిలి నర్సయ్య, కరిపే గణేష్, శేఖర్ పలువురు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేకానందుని సేవలను కొనియాడారు. బీజేపీ నాయకులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, సభ్యులు రాజ్ కుమార్, సుబేదర్, ఆసనారాయణ అంజలి ఘటించి వివేకానందుని గొప్పతనాన్ని వివరించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తోట రాజశేఖర్, కరిపి రవీందర్, బుస ఆంజనేయులు, లింబాద్రి, నరల సుధాకర్ పలువురు వివేకునికి నివాళులు అర్పించారు. వివేకానందుని గొప్పతనాన్ని పలువురు అభివర్ణించారు. వివేకానంద జయంతి శుభాకాంక్షలు. జాతీయ యువజనోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజును పురస్కరించుకొని ఎన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంది. కానీ ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు కనబడడం లేదు. ఇది చాలా శోచనీయము. ప్రపంచంలోకెల్లా అత్యంత యువశక్తి ఉన్న దేశం భారతదేశం. ఈ దేశంలో యువశక్తిని నిర్వీర్యం చేయడానికి చూసేటి ప్రయత్నాలు చేయకూడదు. ఎవరైనా కానీ యువకులు ముందుకొచ్చి మంచిని సాధించాలని చెప్పేసి, చెడును విడనాడాలని చెప్పి ఈరోజు స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా బోయిగల్ చౌరస్తాలో గల వారి విగ్రహానికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నిజామాబాద్ తరఫున మేము కులభాగం చేసినాము. స్వామి వివేకానంద గారు 1863లో పుట్టారు. 1902 వరకు ఉన్నారు. వారు జీవించిన కొద్ది కాలంలోనే ఏజ్ ఆఫ్ 40 అతను చికాగో నగరంలో మంచి స్పీచ్ ఇస్తూ అక్కడి యువతను కానీ అక్కడి సంతులను కానీ ఆకర్షించి మన యొక్క భారతదేశ అన్నిత్యాన్ని చెప్పారు. నవీపేట్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. యువతకు వివేకానందుడు స్ఫూర్తి అని ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ అన్నారు. నవీపేట్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ స్వామి వివేకానందను దేశం ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్లాలని కోరారు. స్వామి వివేకానంద భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఆయన్ను స్మరించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, గంగాధర్, సొసైటీ డైరెక్టర్లు గణేష్, బాలగంగాధర్, రాము, బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్, యువజన నాయకులు భానుగఢ్, ప్రవీణ్ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశం ఏదైతే స్ఫూర్తిగా తీసుకొని వారు సూచించినటువంటి అడుగుజాడలో నడుస్తూ వారు చెప్పినటువంటి సూక్తులను ఎంతో నిష్టగా పాటిస్తున్నటువంటి ప్రతి ఒక్క యువకుల్లో ఆదర్శమూర్తి ఈరోజు ప్రతి ఒక్క యువకుడు వారు చూపించినటువంటి మార్గాలను అనుసరిస్తూ ఏదైతే దేశ అభివృద్ధి కోసం ప్రయాణిస్తున్నారో అటువంటి మహాన్నతమైన వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి
సేవలను ఈ యొక్క దేశం యొక్క కీర్తి ప్రతిష్టను ప్రపంచం మొత్తం కూడా చూపించి భారతదేశం అనేటువంటి దేశం ఒక శక్తివంతమైన దేశం. ఈ దేశం ప్రపంచ దేశాలకు అన్నిటికి కూడా దారి చూపించే దేశం అని చెప్పేసి ప్రపంచ మహాసభలలో గర్వంగా నిలబడి ఈ యొక్క దేశ ప్రగతిని ప్రపంచం మొత్తం చాటినటువంటి మహోన్నత వ్యక్తి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నౌకర్ శాఖ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి ఉత్సవాలను కార్యకర్త అందరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. మేము ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం, వారు చూపించినటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్క యువకుడు వారు ఏదైతే దిశానిర్దేశం చేశారో వారి యొక్క త్యాగాలను వారు ఏదైతే కలలు కన్నారో ఈ దేశం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క కలలను నెరవేర్చే విధంగా ఈరోజు యొక్క ప్రతి యువకుడు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా వారి యొక్క చేపట్టినటువంటి వారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణించి సంక్రాంతి పండుగ కొరకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమ్గల్ ఎస్ఐ జి మహేష్ సూచించారు. ఇతర గ్రామాలకు వెళ్లే ముందు గ్రామాలకు వెళ్తున్నట్లుగా పోస్టులు పెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బంధువుల ఇంటికి సొంత గ్రామాలకు వెళ్లే వారికి పలు జాగ్రత్తలు సూచిస్తూ భీమ్గల్ ఎస్ఐ జి మహేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటి నుంచి ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు ఖాతాలో లాకర్లలో భద్రపరుచుకోవాలని ఎస్ఐ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర గ్రామాలకు వెళ్లవలసి ఉంటే పోలీసులతో పాటు పక్క ఇంటి వారికి సమాచారం అందించాలని తెలిపారు. ఇతర గ్రామాలకు వెళ్లే ముందు ఇంట్లోని ఒక రూమ్ లో లైట్ వెలిగించి ఉంచాలని, బయట తాళం వేసిన తలుపుల బయట వైపు డోర్ కర్టన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చుట్టుపక్కల అనుమానాస్పదంగా నిందితులు తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ చెప్పారు. ఇతర సమస్యల కొరకు ఫోన్ నంబర్ 100కు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ మహేష్ సూచించారు. పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ ఇంటి నుంచి సొంత ఊర్లకు కానీ ఇతర టెంపుల్లకు కానీ వెళ్ళే వారు ఇంట్లో బంగారు ఆభరణాలు, డబ్బులు మీ వెంట తీసుకెళ్ళాలి. లేదంటే లాకర్లో, బ్యాంకులో కానీ పెట్టుకోవాలి. ఎక్కువ నగదు కానీ బంగారం కానీ ఇంట్లో ఉంచుకోరాదు. ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ గేట్ కానీ తలుపు కానీ బయట తాళం వేసి కనబడేలా ఉంచుకోకూడదు. లోపల నుంచి తాళం వేసుకోవాలి. అంతలోనే ఇంట్లో ఒక రూమ్లో లైటు ఎప్పుడు 24 hours ఉండేటట్టు ఉంచుకోవాలి. మీ సోషల్ మీడియాలో స్టేటస్లలో, గ్రూప్లలో కానీ మేము టూర్లకు వెళ్తున్నామని స్టేటస్లు పెట్టడం, లేదా మేము ఇతర గ్రామాలకు వెళ్తున్నాం 4 రోజులు హాలిడేస్ అని పెట్టడం లాంటివి చేయకూడదు. ఇంకా ఎవరైనా మీ ఇంటిని అబ్జర్వ్ చేసినట్టు, ఎవరైనా తెలిసినట్టు అనిపిస్తే 100 డయల్ కానీ మాకు కానీ సమాచారం అందించాలి. ఏమైనా విలువైన వస్తువులు ఉంటే లాకర్లలో పెట్టుకోవడం శ్రేయస్కరం. కాబట్టి భీమ్గల్ ప్రజలందరూ ఈ దొంగల బారిన పడకుండా ఆధునిక యంత్రాలతో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ తయారు చేస్తున్న రాక్వెల్ ఉత్పత్తులు పారిశ్రామిక రంగంలో నూతన ఒరుబడులు సృష్టిస్తున్నాయి. రాక్వెల్ సంస్థ కామారెడ్డి పట్టణంలో 5వ శాఖను ప్రారంభించింది. కామారెడ్డి జిల్లాలో రాక్వెల్ ఉత్పత్తుల కేంద్రం 5వ బ్రాంచ్ ను ప్రారంభించారు. హెడ్ ఆఫ్ ది బ్రాంచెస్ నరసింహమూర్తి, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కిరణ్, కామారెడ్డి బ్రాంచ్ ఓనర్ రాజు, రాకేష్ రాక్వెల్ శాఖను లాంఛనంగా ప్రారంభించారు. హెడ్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ నరసింహమూర్తి సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి 5వ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 35 బ్రాంచ్లు ఓపెన్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఫ్రీజింగ్ టెక్నాలజీలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఫ్రీజర్లు, వాటర్ కూలర్లు, డిస్పెన్సరీలు, మిఠాయి షోకేసులు, బార్ రిఫ్రిజిరేషన్ యూనిట్లు వంటి శీతలీకరణ యూనిట్లను మార్కెట్ కన్నా తక్కువ ధరలకి అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ రవి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. 38 సంవత్సరాల కంపెనీ అండి ఇది. ఎవరైనా ఒక బేకరీ కానీ లేదంటే ఒక ఐస్ క్రీమ్ స్టోర్ కానీ ఏదైనా ఓపెన్ చేయాలంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఏం కొనాలో వాళ్ళకి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ ఉద్దేశంతో ఈ ఫ్రీజర్స్ ఇవన్నీ కూడా రాక్వెల్ అనేది కమర్షియల్ ఫ్రీజర్స్ తయారు చేసే కంపెనీ. ఈ ఫ్రీజర్స్ అన్నీ కూడా ఆ వ్యాపార సంస్థలు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో ఇప్పుడు ఈ కామారెడ్డిలో 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు కానీ బేకరీ కానీ ఇటువంటి ఈ కేటగిరీస్లో ఓపెన్ చేయాలనుకున్న పాన్ షాప్ దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళందరికీ ఫ్రీజర్ ఎక్కడ కావాలి, విజీ కూలర్ కానీ కూల్ డ్రింక్ షాప్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి ఇక్కడ వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నమాట. అంటే ఇది గవర్నమెంట్లో ప్రజల వద్దకు పాలన ఎలాగో అదేవిధంగా ఇది మా యొక్క ప్రోడక్ట్ని మేము కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాం.
సో ఆ ఉద్దేశంతో ఓపెన్ చేసినటువంటిది ఇది 5వ స్టోర్. ఇది ఇటువంటి 50 స్టోర్లు ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము. సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ ప్రోడక్ట్ని వీళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. రాకేష్ గారు దీనికి యజమాని అన్నమాట, ప్రొపరేటర్. అలాగే రాజు గారు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ మొత్తం. నమస్కారం. రాక్వెల్ సంస్థ కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్, కమర్షియల్ రెఫ్రిజరేషన్ కూలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరి హైదరాబాద్ మేడ్చల్లో ప్లాంట్ ఉంది. ఈ సంస్థ 38 సంవత్సరాల నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈ రెఫ్రిజరేషన్ ప్రొడక్ట్స్ మేము చేస్తూ ఉంటాం. మేము ఈ నూతనంగా ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మాది ఇది 5వ బ్రాండ్ స్టోర్స్ ఇక్కడ తెలంగాణలో. అండ్ ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ వచ్చి మా ఎక్విప్మెంట్స్ ఇక్కడ డిస్ప్లేకి ఉంటాయి. మా కస్టమర్స్ దగ్గరికి రీచ్ అయ్యి మేము ఈ ప్రొడక్ట్స్ గురించి, ప్రొడక్ట్ అవగాహన చెప్పి, దాని గురించి ప్రొడక్ట్స్ గురించి చెప్పి, దేనికి యూజ్ అవుతాయని చెప్పే యూసేజ్ గురించి ఈ ప్రొడక్ట్స్ ఇక్కడ మేము డిస్ప్లేకి పెట్టి ఇక్కడి నుంచి మేము సర్వీస్ అందిస్తాము. రిటైల్ మార్కెట్స్, రెస్టారెంట్స్, ఈ మార్కెట్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ రెస్టారెంట్స్ ఈ ప్రొడక్ట్స్ మేము డిస్ప్లే పెట్టి ఇక్కడి నుంచి మేము సేల్ చేస్తాం. ఇది సేల్స్ అండ్ సర్వీస్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఇది తెలంగాణలో ఇది 5వ బ్రాండ్ స్టోర్స్. మేము ఇట్లానే ఒక 50 బ్రాండ్ స్టోర్స్ ప్లాన్ చేసాం తెలంగాణలో. అండ్ బై మార్చ్ మా ప్లాన్స్ ఈ 50 బ్రాండ్ స్టోర్స్ రన్ చేయాలని చెప్పి రాకేష్ ఈ బ్రాండ్ స్టోర్స్ యజమాని ఇక్కడ కామారెడ్డిలో ఇది ఓపెన్ చేసింది. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. కానీ ఒకప్పుడు నెల రోజుల ముందు నుండే ఆకాశంలో నక్షత్రాలు వెలసాయా అన్న రీతిలో పిల్లలు, యువకులు గాలిపటాలను ఎగురవేస్తూ కేరింతలు కొట్టేవారు. ఆనాటి అనుభూతి నేడు కరువైంది. పండగ సెలవులు రావడం, ఇంటికి చేరుకున్న వారు గాలిపటాలను ఎగురవేయడం పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆకాశం నిర్మానుష్యంగా మారింది. పండగ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ మొదలైంది. మార్కెట్లో వివిధ రకాల గాలిపటాలను విక్రయించే దుకాణాలు వెలిశాయి. పతంగులతో పాటు మాంజ, దారం కొనుగోలుతో షాప్స్ వద్ద సందడి నెలకొంది. నగరంలోని పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పలు రకాల వెరైటీ కైట్స్ విక్రయం జరుపుతున్నారు. క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నా కొనుగోలు చేసిన పతంగులు మాత్రం ఆకాశంలో ఎగరడం లేదు. ఇది వరకు సంక్రాంతి పండుగకు ముందే గాలిపటాలు ఆకాశంలో కనువింది చేసేవి. కానీ మారుతున్న కాలంతో పోటీ పడుతున్న యువత మాత్రం సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలు దిద్దుతున్నారని వాపోతున్నారు జనం. గడియారంలోని ముళ్లతో పోటీపడి డబ్బుల కోసం ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు కాస్త వారి పిల్లలను సైతం మరబొమ్మలుగా మార్చేస్తున్నారు. సంక్రాంతి రోజున యువత ఒక చోట చేరి సంగీతం మధ్య ఎదుటివారి పతంగిని కట్ చేసి ఎంతో ఆనందం పొందేవారు. కానీ నేటి తరం యువత మాత్రం అంత రిస్క్ ఎందుకు అని గమ్మున ఉండిపోతున్నారు. దీని ప్రభావం రానున్న జనరేషన్ పై పడి పండగ అంటే పిండి వంటలు, మాంసపు భోజనం చేసి పండగ అయిపోయిందని భావించే రోజులు రావచ్చు. 100 ఏళ్ల నా ఊరు ఇలా ఎందుకైందని వయసు పైబడిన వారు కాస్త ఆందోళన చెందడం మినహా చేసేదే ఉంది. క్రికెట్ అంటే టీవీలకు అతుక్కుపోయి దూరం వెళ్లి ఆటలు ఆడే యువత పండుగకు ఒక్కరోజు ముందు నుండైనా గాలిపటాలను ఎగరవేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. గాలిపటాల ఎగరవేత వెనుక సైంటిఫికల్ సందేశం ఉంది. దక్షిణాయనం నుండి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న ఈ సంక్రాంతి సమయంలో నేరుగా సూర్యుని చూడలేని మనం కైట్స్ ఎగరవేస్తూ ఆకాశం వైపు చూడటం వల్ల మానవ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరిగే శక్తి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిని పక్కన పెట్టి ఇంటికి పరిమితం అవుతున్నారు. పూర్వ వైభవం రావాలంటే స్వచ్ఛంద సంస్థలు, పండుగ ప్రేమికులు అవగాహన కల్పించే రోజులు రావాలేమో. లేదంటే ఒకప్పుడు సంక్రాంతి గాలిపటాలను ఎగురవేసే వారట అంటూ ప్రస్తుత సోషల్ మీడియాలో చరిత్ర పుటలో చదివి తెలుసుకునే అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు. ओनली कार्टन मांझा रहता, जैसा पहले आता था बनाते थे तागे का मांझा, वैसी बना के रेडीमेड वैसी मंगा के इंडियन मांझा बेच रही थ्रेड का। वो तो सही है, छोड़ दो उसको। अभी लेटेस्ट पहले पेपर का था, अभी वो ओल्ड का छोड़ दो। अभी प्रेजेंटली जो है सादा मांझा है। आप पूरे मांझे के बारे में ये लाइट्स में कौन सा डिफरेंट लाइट्स आया? लाइट्स ऑल डिफरेंट है। कौन सा ऑल वेरिएंट क्या नाम से वो कुतरा चलोगा? चापा ढाल बोलते ज़्यादा, फैंसी पतंग बोलते, बुम्मा पतंग, चापा ढाल, बुम्मा पतंग, हाँ ढाल, तागा मुड़ी ढाल, नाममदार,
गुड्डू लंगोट, वेराइटीज है पूरे, छतरी, लाइट्स, साल काइट्स, अच्छा चल रहा। गए साल को अभी साल से डिफरेंट है? नहीं, अच्छा है, अच्छा है। गए साल पे कम है बोल के बोल रहा ना, अभी तो कैसे? नहीं, अभी अच्छा चल रहा, अच्छा। భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన జయంతిని పురస్కరించుకుని గాజులపేటలో వివేకానంద గ్రంథాలయాన్ని విశ్వ భారతీయ యువజన సంఘం ప్రారంభించింది. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రాంతంలో గల గాజులపేట్ 28 డివిజన్ కాలనీలో వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఘనంగా వివేకానంద 163వ జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. జన్మదినోత్సవం రోజున వివేకానంద గ్రంథాలయం ప్రారంభించారు. ఈ గ్రంథాలయానికి 4 లక్షల ఎంపీ నిధులు సమకూర్చారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, 28వ డివిజన్ కార్పొరేటర్ ఇల్లెందుల మమతా ప్రభాకర్ సహాయ సహకారాలతో గ్రంథాలయ నిర్మాణం జరిపి ప్రారంభించుకున్నారు. ఇందుకు సహకరించిన అందరికీ సంఘం సభ్యులు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గాజులపేట్ చౌరస్తాలో ఉండడం అనేది మా గాజులపేట్కే గర్వకారణం. గతంలో ఎక్కడ లేనప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. వారికి వారి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఎంపీ అరవింద్ అన్న నిధులతో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి మరియు సహకరించిన మా ఎమ్మెల్యే ధన్పాల్ సురన్న గారికి, మా కార్పొరేటర్ ఎక్స్ట్రా ఫండ్స్ అన్ని దానికి మేము పెట్టి దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాతల ద్వారా సహకరించి లైబ్రరీకి సంబంధించిన బుక్కుల గురించి కూడా దాతలు ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కళ వాస్తవానికి ఇది ఒక పెద్ద కళ. ఎందుకంటే చిన్నప్పుడు గల్లీలో రెండే యూత్లు, ఒకటి విశ్వభారతి యువజన సంఘం, మాకన్నా ముందు స్టార్ట్ అయినటువంటి యువజన సంఘం, ఆ తర్వాత కోనార్క్ యువజన సంఘం. ఏదైతే స్టాచ్యూ దేవాలో ఇక్కడ స్టాచ్యూ పెట్టాలన్న ఆలోచన ఏదైతే విశ్వభారతి యువజన సంఘం పెద్దలైనటువంటి మల్లేష్ అన్న ఇవాళ పాపం లేడు, కానీ ఆయన ఏదైతే ఒక టీంని తయారు చేసి మనం అందరం ఒక టీంగా చేసి ఏదైతే తన ఈరోజు ఏదైతే స్టాచ్యూ తెచ్చిండో ఆ రోజు నుంచి మన కళ ఉండేకి పోయి ఇక్కడ ఒక గ్రంథాలయం కట్టాలి. ఎన్నో అవకతవకలు వచ్చి, ఎన్నో బాధలు వచ్చి, ఎన్నో సమస్యలు వచ్చినా కూడా అది కాలే. అది ఎవరి పీరియడ్. యువత వివేకానంద జీవనాన్ని అధ్యయనం చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం జగన్మోహన్ గౌడ్ అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు వివేకానందుడని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోర్టులోని బార్ సమావేశపు హాల్లో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ వివేకానంద స్వరూపమే ఒక సందేశమని, ఆయన ఆహార్యం, మాట, శరీరం, జ్ఞానం, వినయం నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేయాలని జగన్ కోరారు. స్వామీజీ యువతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పుస్తకాలు, ప్రసంగాలు చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షులు పెండెం రాజు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాదులు ఆసనారాయణ, పడిగిల వెంకటేష్, విఘ్నేష్, పులి జైపాల్, ఆరెడ్డి నారాయణ, రణదీష్, సుజిత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 162వ జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా యువజన దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. స్వామి వివేకానంద ఇవాళ దేశవ్యాప్తంగా మన సంస్కృతిని, సంప్రదాయాలని, హిందూ ధర్మాన్ని పాటిస్తూ ముఖ్యంగా యువత దేశంలో ముందుకు వెళ్ళాలంటే ఒక సంకల్పము, దృఢ విశ్వాసంతో ఏదైతే ఉక్కు కండరాలు, ఇనుప నరాలు కలిగినట్టు యువకులు 100 మంది యువకులు వస్తే ఈ దేశాన్ని విజయపథం మీద నడిపించడానికి కృషి చేస్తామని చెప్పేసి ఆయన స్లోగన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దేశం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అత్యధికంగా ఉన్న యువకులు ఉన్న దేశం భారతదేశం. భారతీయ సంప్రదాయాలు, సంస్కారాలు, అట్లా హిందుత్వంలో ఉన్న ఒక విశిష్టతను మనందరికి తెలియజేస్తూ, అట్లాగే గతంలో చూసినట్లయితే ఆయన ప్రపంచ సర్వమత సమ్మేళనం కూడా చికాగోలో జరిగిన సభల్లో కూడా మన యొక్క గొప్పతనాన్ని, మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి, ప్రపంచానికి ఒక ఉన్నతమైన సమాజంగా మనది ఉన్నదని చెప్పేసి ఆ రోజు తెలియజేయడం జరిగింది. విశ్వాసంగా ఆయన యొక్క జీవన విధానం అత్యంత పిండ వయసులోని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఇవాళ దేశం కోసం, దేశం యువత పనిచేయాలని చెప్పేసి ఆయన ముందుకు రావడం జరిగింది. ఆయన పిండ వయసులోనే ఈ దేశం కోసం ప్రాణాలకు పిలిచి
యువతకు మార్గదర్శకమైన ఆయన యొక్క స్ఫూర్తితోని, వివేకానంద స్ఫూర్తితోని వాళ్ళ యువకులు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనమందరం సంకల్పం. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఘటనలపై ప్రభుత్వం స్పందించాలని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా డిమాండ్ చేసింది. రోగులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరింది. ఆసుపత్రిలో జరుగుతున్న వివాదాస్పద ఘటనలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తరచూ జరుగుతున్న వివాదాస్పద ఘటనలపై ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నగర కమిటీ కార్యదర్శి సుధాకర్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ జీజీహెచ్ లో తరచూ వివాదాస్పద ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నుండి జిల్లా అధికారుల నుండి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. శుక్రవారం రోజు రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన మహిళ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే చేర్పించుకోవడానికి సిబ్బంది నిరాకరించడం, సిటీ స్కాన్ సిబ్బంది లేకపోవడం, ఎమ్మెల్యే కలుగజేసుకుంటే గానీ ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. సోషల్ మీడియాలో ఆసుపత్రి సిబ్బంది వైఖరిపై విమర్శలు వెలువెత్తుతున్నా ఏమాత్రం పట్టించుకుని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ శనివారం రోజున తన కార్యాలయాన్ని పుట్టినరోజు వేడుకలకు వేదికగా మార్చుకోవడం, వైద్యులు సిబ్బంది సైతం పేషెంట్లను వదిలి శుభాకాంక్షలు చెప్పడానికి పోటీలు పడడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు చికిత్స సంగతి అటుంచి కనీసం ప్రవేశం దొరకడం లేదని ఆరోపించారు. కనీసం స్ట్రెచ్చర్లు అందుబాటులో లేవని, సిటీ స్కాన్ ఆపరేటర్లు సరిపడా లేకపోవడం, ఎంఆర్ఐ యంత్రం లేకపోవడం వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిపిఎంఎల్ మాస్ లైన్ నగర నాయకులు వి గోదావరి, కె సంధ్యారాణి, కె గణేష్, ఎం సాయిబాబా, నర్సక్క, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సామాన్యులకు, ముఖ్యంగా నిరుపేదలకు వైద్యం గగనమైపోయింది. కేవలం ఎమ్మెల్యేలో లేకుంటే ఒక పైరవి చేసే కెపాసిటీ ఉన్నోళ్ళ ద్వారా మాత్రమే ఇవాళ ఆసుపత్రిలో ప్రవేశం దొరుకుతుందని చెప్పేసి నిన్న మొన్న జరిగిన ఘటనలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. ఇది చాలా సీరియస్ విషయం. దీని మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆసుపత్రిలో సౌకర్యాలు లేవు, పేషెంట్లను తీసుకెళ్లడానికి స్ట్రెచర్లు అందుబాటులో లేవు, సిబ్బంది అందుబాటులో లేరు, సిటీ స్కాన్కి సంబంధించిన యంత్రాంగం లేదు, అదేవిధంగా ఎంఆర్ఐ మిషన్లు లేవు. దీనికి సంబంధించి కూడా వెంటనే ప్రభుత్వము అదేవిధంగా అధికారులు స్పందించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి మేము 2 నెలల క్రితం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని విషయంలో కూడా వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని వివాదాస్పద అంశాలు ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నా కానీ సూపరింటెండెంట్ గారు బర్త్డే పేరుతో మొత్తం పేషెంట్లని వదిలేసి సిబ్బంది మొత్తం ఆమెకు శుభాకాంక్షలు చెప్పే పనిలో ఉన్నారు. ఇది సరైనది కాదు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపి రవీందర్, సభ్యుల అబ్బాయి లింబాద్రి గణేష్ పాల్గొన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే ఆరెట్టి నారాయణ ఆశయమన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు. ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలన్నారు. ఆయన సంస్మరణ సభలో వక్తలు నివాళులు అర్పించారు. సాహితీవేత్త ప్రజాకవి అరెట్టి నారాయణ 13వ సంస్మరణ సభను నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదిక ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. అరెట్టి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ రమేష్ బాబు మాట్లాడుతూ అరెట్టి నారాయణ కవిగా, కళాకారుడిగా, సాహితీవేత్తగా సిద్ధాంత అవగాహనతో అసమానతలు లేని సమాజ నిర్మాణం ధ్యేయంగా చివరి వరకు ప్రయత్నించారన్నారు. ప్రముఖ కవి బిఎన్బి అరెట్టి రోహిణి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో అనేక మంది ప్రజా కవులను, సాహితీవేత్తలను తయారు చేసి ప్రజలను చైతన్యపరచడంలో అరెట్టి నారాయణ విశేష కృషి చేశారని తెలిపారు. ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం మాట్లాడుతూ నారాయణ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాగా ఉందన్నారు. మార్క్సిజం సిద్ధాంతం కోసం విశేష కృషి చేశారని తెలిపారు. అనేక సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి సరళమైన భాషలో విషయాన్ని తెలిపేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రామ్మోహన్ రావు, సిఐటియు నాయకులు కటారి రాములు, నల్వాల నర్సయ్య, కృష్ణ, మహిళా సంఘం నాయకులు లావణ్య, అనసూయమ్మ, కళాకారులు సుదర్శన్, నర్సారెడ్డి, చంద్రశేఖర్, రవి, గాయకురాలు విజయ, స్వయం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆశయం, ఆయన లక్ష్యం, ఆయన చూపిన దారి దూరంగా లేదు. చాలా మంది జ్ఞాపకం ఉంచుకోవచ్చు, చాలా మంది బాధపడవచ్చు, కానీ ఆయన మనందరికీ ఒక మార్గాన్ని, ఒక దారిని చూపెట్టిపోయింది.
అట్లా పోయే వాళ్ళు ఈ వ్యవస్థలో ఎంతమంది ఉంటారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. నాకు వాస్తవంగా నేను విద్యార్థి సంఘంగా ఉన్నప్పుడు 98లో పరిచయం. 99లో ఒకసారి నేను సంఘం పని మీద బాన్స్వాడ వెళ్తుంటే అదే బస్సులో ఆర్ఎంటి గారు కూర్చున్నారు. అప్పటికి ఆయన ఒక పార్టీలో, నేను ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నా. మేమిద్దరం పక్క పక్కన కూర్చోవడంతో ఒక గంట సేపు మాట్లాడుకునేటువంటి సందర్భం వచ్చింది. ఆ మాట్లాడుకున్నప్పుడు వ్యక్తిగత విషయాలతో పాటుగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీదనే ఎక్కువసేపు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అంటే చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఆయన సాహిత్యకారుడు, కళాకారుడు అనే మాట చెప్తున్నారు. కానీ ఆయన సాహిత్యం, కళలు ఉపయోగించింది, చేసింది కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ తారతమ్యాలు, ఈ అసమానతలు ఇవి పోవాలా, అట్లా పోవటానికి ఆయన ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు తప్ప ఆయన ఆలోచన, ఆయన మార్గం ఈ అసమానతలకు వ్యతిరేకంగా, ఈ తారతమ్యాలకు వ్యతిరేకంగా, ఈ వివక్షతకు వ్యతిరేకంగా జరిగినటువంటి అంశం అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. సరే, ఆయన తన ఆలోచనలని సాధించాలంటే తనకున్నటువంటి అప్పటిదాకా ఉన్నటువంటి మార్గం సరిపోదేమో అనేటువంటి అభిప్రాయానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు ఆ ఉన్నటువంటి మార్గంలో తన ఆలోచనలని, తన గమ్యాన్ని చేరుకోవాలంటే అసాధ్యం అనేటువంటి ఆలోచనతోటి వాడు అందులో ఉన్నటువంటి కొంతమంది మిత్రుల్ని కలుసుకొని చర్చించి ఈ మార్గం కాదు మనం పోవాల్సింది అనేటువంటి ఆలోచనతో సిపిఎం పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా. మేము ఆ ఉన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో అనేక అంశాల మీద ఆయన డిబేట్ చేసేవాడు, చర్చించేటువంటి వాడు. పార్టీ ఒక అంశం మీద నిర్ణయం, చర్చ జరిపిందంటే ఆయన అభిప్రాయం చెప్పకుండా ఓకే అని చేతులు లేపినటువంటి పరిస్థితి లేదు. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, లోపాలు, మంచి అంశాలు వీటన్నిటిని కూడా చర్చించేటువంటి, పరిశోధించేటువంటి ఒక తాత్విక చింతన కలిగినటువంటి వ్యక్తి మన ఆర్ఎంటి గారు. చివరిలో ఆయన ప్రాణం పోతున్నటువంటి సందర్భంలో కూడా మేము అప్పుడు మొత్తం శాఖ సమావేశాలు జరపాలని నిర్ణయం. ఆ రోజు శాఖ సమావేశాలు జరపడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరిద్దరు కామ్రేడ్స్ మాట్లాడి ఇవి మనం పెట్టుకుందామని ఆయన టైం ఇచ్చి అందరూ వస్తారు అనేటువంటి టైం పెట్టుకున్న తర్వాత ఆయన సడన్గా ఎట్లా అవుతుంది, వెళ్ళినటువంటి కామ్రేడ్స్ ముందే ఎట్లా అవుతుంది, కొంచెం నేను రెస్ట్ తీసుకోవాలనేటువంటి పరిస్థితికి రాగానే వెంటనే వాళ్ళతో పాటు కామ్రేడ్స్ కూడా వెళ్ళి, కానీ ఆయన దాని నుంచి తట్టుకొని నిలుదొక్కునేటువంటి పరిస్థితి లేకుండా పోయి, ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు ఉన్నటువంటి సమయం చాలా సంక్లిష్ట సమయం మనం ఎదురు చూస్తున్నాం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశామని పూర్వ విద్యార్థులు సందడి చేశారు. పాఠశాలలో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్పిన అధ్యాపకులను సన్మానించారు. నగరంలోని శివాజీనగర్లోని మాణిక్ భవన్ పాఠశాల 1998-99కి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా పూర్వ విద్యార్థులంతా ఒక చోట చేరారు. చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పూర్వ విద్యార్థులంతా కలిసి ఒక చోటు చేరి మంచి చెడుల గురించి చర్చించుకున్నారు. గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు గురువులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నమస్కారం. మేము శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాం. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. 99, 98, 99 బ్యాచ్ అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము. గురువులను సన్మానించుకున్నాము. మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో మా చిన్ననాటి స్నేహితులు, మిత్రులు అందరూ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.
గురువులకు సన్మానించుకోవడం జరిగింది కాబట్టి మాకు చాలా ఇది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతుంది. మాణిక్ భవన్ ఎస్ఎన్వి హై స్కూల్ నుండి ఈరోజు 25 సంవత్సరాల తర్వాత గురు శిష్యులు మరియు వారి కుటుంబ సభ్యులతోని ఈరోజు అందరం గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనంలో కలవడం జరిగింది. 25 సంవత్సరాలలో మాకు ఈ మాణిక్ భవన్ స్కూల్ నుండి నేర్పిన విద్య, విలువలు, ఆచరణ, వ్యవహారాలు, మర్యాద ఎలా ఉండాలి, మనిషితో ఎలా ఉండాలి, ఒక మనిషి మిగతా జీవరాశులతో ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా బతకూడదు అని అన్నీ ప్రతి ఒక్కటి నేర్పిన మాణిక్ భవన్ స్కూల్లో 25 సంవత్సరాల తర్వాత అందరం ఇలా ఒక్కచోట కలుసుకొని ఇలాంటి వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా స్టూడెంట్స్, సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, యోగిలు అండ్ పొలిటికల్ లీడర్స్ అండ్ చాలా బిజినెస్ మ్యాన్స్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఇలా చాలా ప్రొఫెషనల్స్లో సెటిల్ అయ్యి సంతోషంగా బతుకుతున్నారు. అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న ఒక 2-3 బతికిస్తున్నారు అని అంటే దానికి కారణం ఈ మాణిక్ భవన్ స్కూల్ మాకు నేర్పిన విలువలతో కూడిన అత్యున్నతమైన విద్యా. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలని జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి కోరారు. నవిపేట్ మండల కేంద్రంలో జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోషెట్టి మాట్లాడుతూ వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యువతకు స్ఫూర్తి ప్రదాత, భారతదేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానందని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నేటి యువత దేశభక్తిని పెంపొందించుకుంటూ చెడు వ్యసనాలతో పాటు డ్రగ్స్, గంజాయి, మద్యానికి దూరంగా ఉంటూ దేశ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన దినోత్సవం సందర్భంగా యువకులకు సరైన మార్గాన్ని నిర్దేశం చేసి వారిలో దేశభక్తిని పెంపొందించి దేశభక్తులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సూరిబాబు, యూసుఫ్, గౌస్, నవీన్, సాయి తేజ, ఫకీరా, సాయి తదితరులు పాల్గొన్నారు. విగ్రహానికి గత అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉంటున్నాం. దండలేసి మరి నివాళులు అర్పించడం, ఆయనకున్నటువంటి ఆదర్శ భావాలు కానీ ఆయన చేసినటువంటి సేవల్ని జాతీయోద్యమంలో మరి ప్రజల పక్షాన ఉండి ప్రజల్ని చైతన్యం చేస్తూ మొత్తం ఈ ప్రపంచంలోనే ఒక ఆదర్శమైనటువంటి నాయకుడు మరి వివేకానంద గారు. వారి 162వ జయంతిని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాటు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ వివిధ రూపాలలో మరి జాతీయ భావాన్ని తెలుపుతూ ఈ జాతీయోద్యమంలో ఆనాడు ప్రజలను చైతన్యం చేయడం కొరకు మరి అనేక రూపాల్లో జరిగినటువంటి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన దాంట్లో మరి ముఖ్యమైన నాయకుడు మరి వివేకానంద గారు. మరి అందుకే ఇవాళ ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా మనకున్నటువంటి అనేక విషయాల్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి ఏదైతే కులాలకు, మతాలకు అతీతంగా మరి అన్ని వర్గాల్ని మరి సంస్కృతులు భారతదేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల్ని మరి చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు మరి వివేకానంద గారు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది జాతీయ నాయకులు కావచ్చు, స్వతంత్రోద్యమ నాయకులు కావచ్చు, అనేక మంది నాయకుల్ని విభజించి పాలించాలని తీసుకురావడం మూలంగానే ఇవాళ వీళ్ళని గుర్తించడం కొరకు ఇవాళ అనేక తారతమ్యాలు, అనేక విషయాలు ఇవాళ బయటకు వచ్చిన తర్వాత అనేక మంది ఇవాళ వాళ్ళ భావాల వైపు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాల్సిన ఇవాళ మనం అందరం కూడా చైతన్యం కావాలంటే, ఈ మార్గాలు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదర్శ నాయకులు, దేశంకు సంబంధించినటువంటి ఈ జాతీయోద్యమంతో పాటు స్వాతంత్రోద్యమం కానీ అనేక ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి ఉద్యమాలు కావచ్చు, ప్రజల పక్షాన పోరాడినటువంటి నాయకుల చరిత్రను తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా బతకాలి, ఈ సమాజంలో మనం ఎట్లుండాలి, మరి మనకు అన్ని రకాలుగా ఏ రకంగా ఉండాలి మన గ్రామంతో పాటు అనేది విషయాలు తెలుస్తాయి. మరి దాంట్లో భాగంగా కీలకంగా మరి యువతకు ఏదైతే చెప్పినటువంటి ఆదర్శ భావాలు యువత నేర్పో, యువత తప్పుడు ఆలోచనలకు రాకుండా ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి ఆలోచనలు ఏదైతే గుట్క కానీ, మత్తు పదార్థాలు కానీ, గంజాయి కానీ, మరి ఇంకా డ్రగ్స్ కానీ ఇవాళ అనేక రకాలుగా మరి ఇవాళ యువత మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నటువంటి 75 సంవత్సరాల స్వతంత్రంలో ఇంకా అనేక రకాలుగా మార్గం చేస్తూ ఉంది. దీని అంతటికి కూడా కారణం ఏంటంటే ఇవాళ రాజకీయ పార్టీలు మరి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, యువతకు మరి కావాల్సినటువంటి సదుపాయాలు, మరి వాళ్ళ టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ టెక్నాలజీకి అనుకూలంగా ఇలా యువతను తయారు చేయడంలో ఇవాళ ప్రభుత్వాలు, అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయనేది అనుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇవాళ యువత ఇవాళ 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్నటువంటి యువత ఇవాళ
18 సంవత్సరాల నుంచి ఇవాళ ఏం చేయాలనే ఆలోచన రాకుండా ఇవాళ ఎక్కడ పోయి ఏం తప్పుడు పనులు లేకపోతే తప్పుడు బానిసైదాం దేనికి బానిసైదాం అనేటువంటి ఆలోచన వస్తుందనేది కూడా మనం ఆలోచించాల్సిన యువత ఇవాళ చెడిపోవడానికి కారణం ఇవాళ కొన్ని వ్యసనాలకు బానిస అవ్వడం అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అవసరం ఉంది. అందుకే మనం అందరం కూడా ఇవాళ క్రీడా రంగాలకు సంబంధించి కానీ మిగతా ఏదైనా చదువుకోవడానికి సంబంధించి కానీ మిగతా సమాజ సేవ చేయడంలో మరి ఇవాళ అట్లాంటి ముందున్నప్పుడే మనకు గుర్తింపుతో పాటు వాళ్ళ భావాల్ని కూడా ప్రజలకు చెప్పినప్పుడే సందర్భాన్ని బట్టి చెప్పినప్పుడే మనకు ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అందుకే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 162 సంవత్సరాలు అయినా కానీ ఇట్లాంటి నాయకుల్ని ఇవాళ ప్రజలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి భావాల్ని మర్చిపోలేనంటే మనం ఆలోచించుకోవాలి. ఈ సమాజం కొరకు ఈ సమాజ చైతన్యం కోసం చేసినటువంటి త్యాగాల్ని ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. మనం మన స్వార్థం కోసం చేసిన దాన్ని తాత్కాలికంగా మర్చిపోతారు కానీ ప్రజల పక్షాల నుండి చేసినటువంటి త్యాగాల్ని కానీ ప్రజల పక్షాలు ఉన్నటువంటి సేవలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు మర్చిపోరని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ వారికి ఉన్నటువంటి ఆశయాల్ని పాఠ్య పుస్తకాలతో పాటు మరి అన్ని వర్గాలకు చేరే విధంగా మనం అందరం కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది. జల్సాలకు అలవాటు పడి మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించే దొంగలను ఆర్మూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆదివారం రోజు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులలో నిందితులను అరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు. నిందితులు బట్టు బాలరాజ్, నూనె గంగాధర్ అనే ఇద్దరు కలిసి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 12న ఆర్మూర్ పాత బస్టాండ్ లో నేరస్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. నేరస్తుల నుండి 20 గ్రాముల బంగారు పుస్తల తాడు, 25 గ్రాముల బంగారు చైన్, 30 గ్రాముల మరో చైన్ తో పాటు ఒక హోండా యాక్టివా స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జి వెంకటేశ్వర రెడ్డి ఆర్మూర్ ఏసీపీ ఆధ్వర్యంలో పి సత్యనారాయణ గౌడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్, సబ్ ఇన్స్పెక్టర్లు గోవింద్ ఎస్ మహేష్, ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కానిస్టేబుల్ లో నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించారని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ కేసును ఛేదించిన అధికారులకు రివార్డులు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పి సత్యనారాయణ గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్లు టి గోవింద్ ఎస్ మహేష్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ మంచిగా సంక్రాంతి శుభాకాంక్షలు పోలీస్ వారి తరఫున నేను చెప్పేది ఏంటంటే గత నెల రోజులుగా మన ఆర్మూరు పట్టణంలో దొంగల హల్చలు మరియు చైన్ స్నాచింగ్ అని చాలా ప్రజలలో భయభ్రాంతులు వాతావరణం ఉండే దాన్ని ఛేదించడంలో మా ఆర్మూర్ పోలీసు వారు చాలా కష్టపడి వారు చాలా దీంట్లో టెక్నాలజీ యూజ్ చేసుకొని లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలోపేతం చేసి ఈ చైన్ స్నాచింగ్ ఈ గొలుసు దొంగలను పట్టుకోవడంలో సఫలమైనారు. ముఖ్యంగా గత నెల రోజుల నుండి మన ఆర్మూరు 3 వరుస గొలుసు దొంగతనాలు చైన్ స్నాచింగ్ ఈ స్కూటీ మీద రావడం, తెచ్చుకొని పోవడం జరగడం వల్ల ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉంటే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పోలీసు వారు గట్టి కృషితో తమ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని పెట్టి ఈరోజు 12 నాడు ఉదయం ఇద్దరు దొంగలను మరియు వీరితో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఆ ఇద్దరిలో పట్టు బాలరాజు స్కూటీని నడుపుతూ తన వెనుక నూనె గంగాధర్ మరియు ఒక మైనర్ బాలుడు వీళ్ళు ఈ 3 దొంగతనాలు చేసినారు. ప్రాపర్టీ కూడా మనం వారి దగ్గర రికవరీ చేయడం జరిగింది. మేమందరికీ విజ్ఞప్తి చేసేదంటే వీళ్ళు ఎక్కువ ఈ ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేసి వాళ్ళు ముఖ్యంగా సాయంత్రం ఈ సందులలో నడుచుకుంటూ వెళ్ళే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి పోలీసులు చెప్పినారు. వాళ్ళకు నిజంగా మహిళలు కూడా ఈ సెంటిమెంట్ తమ పురుషుల పట్ల సెంటిమెంట్ ఉంటుంది. నేను కూడా ఒక దీన్ని ఎట్లయినా ఛేదించాలని ఒక గట్టి సంకల్పంతో మా టీం సిఐ సత్యనారాయణ గారిని మరియు ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్ తిరుపతి మరి బృందం చాలా కష్టపడి
వీళ్ళను పట్టుకోవడంలో సఫలీకృతమైంది. మేము ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు ఎలాంటి ఆందోళన గురి కావద్దు, పోలీసు మీద నమ్మకాన్ని పెంచుకోండి, మేము మాపై విశ్వాసాన్ని పెంచుకొని వీళ్ళు పనిచేస్తారు అనే ఒక గుర్తింపుతో ఇస్తే ఇంకింత ఇట్లాంటివి కాకుండా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ సర్కార్, మైనార్టీ సంక్షేమాన్ని కాంగ్రెస్ విస్మరించిందని ఎమ్మెల్సీ కవిత ఫైర్. జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు, విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు. పిట్లన్లో రెచ్చిపోయిన దొంగలు, గ్యాస్ కట్టర్తో మిషన్ ధ్వంసం, 17 లక్షల నగదు అపహరణ. ప్రయాణికులతో సందడిగా మారిన ప్రయాణ ప్రాంగణం, సురక్షితంగా గమ్యానికి చేర్చడమే లక్ష్యమన్న డిఎం. మందుబాబుల అడ్డాగా రైల్వే స్టేషన్ ప్రాంగణం, బహిరంగంగా మద్యం సేవనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.